మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రతి చేనేతకు 365 రోజులు పని కల్పించాలి. దగ్గరలోనే మేము హెల్త్ పాలసీని కూడా డిస్కషన్ జరుగుతుంది, అడుగులు వేస్తున్నాం. దగ్గరలో చేనేతలకు హెల్త్ పాలసీ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పాం, 4000 పెన్షన్. మరి గత ప్రభుత్వం 3000 ఉండే పెన్షన్ ని 4000 రూపాయలు పెన్షన్ చేశాం. మరి సంవత్సరానికి 12,000 రూపాయలు మనం అదనంగా ఇస్తున్నామా లేదా అనేది చేనేతలకు ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. చేనేతలకు 50 సంవత్సరాలకే ఇస్తున్నాం, అది కూడా 4000తో అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా నా జ్యోతిష్కం చెప్పిన మా బాబాయ్ బివి మోహన్ రెడ్డి గారు తెలుసా మీకు? మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు మా బాబాయ్ బివి మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. వస్తున్నప్పుడు నేను 8th క్లాస్ 7th క్లాస్ చదువుకునేటప్పుడు వచ్చి తీసుకొచ్చి రామ్మా ఏం కూర్చొని నా చేయి చూసి, అన్న నీ రాజకీయ వారసురాలు ఈ పాప అన్న ఆ రోజుల్లోనే చెప్పిన మా బివి మోహన్ రెడ్డి గారు అంకులు కోరిక, ఖచ్చితంగా ఈ టెక్స్టైల్స్ పార్క్ ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. 25 ఎకరాల హ్యాండ్లూమ్స్ పార్క్, మరి మిగతా ల్యాండ్ లో ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ ఇక్కడ గవర్నమెంట్స్ తీసుకురావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఉపాధి చూపిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్లూమ్స్ డే రోజు ఇనాగ్రేషన్ చేశారు. 14-19 ఆగస్టు 7న ఈ ఇనాగ్రేషన్ చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మన జయనాగేశ్వర రెడ్డి గారు, ఇక్కడున్న పెద్దలందరూ ఖచ్చితంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఓపెనింగ్ చేపిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ ల్యాండ్ కి ఎంత పోరాడారో మీ అందరికి తెలుసు. జయనాగేశ్వర రెడ్డి గారు ఎంత పోరాడి ఇక్కడ 78 ఎకరాలు శాంక్షన్ చేపించి మెగా టెక్స్టైల్ పార్క్ కి ఎంత కృషి పడినారు అనేది. ఒక చోట పెట్టాలనుకుంటున్నాం ప్లాంట్లు, ల్యాండ్ అవైలబుల్ లేదు. ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది, మనకి పోరాడి తెప్పించడం జరిగింది. సో జయనాగేశ్వర రెడ్డి గారు చాలా కష్టపడినారండి ఈ 78 ఎకరాల్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్. లేకపోతే అంత ఈజీగా అయ్యే పని కాదండి. నేను చూస్తున్న సిస్టమ్ లో ఉన్నా కాబట్టి ఒకటి వెంటబడి చెయ్యాలంటే అంత ఈజీగా జరగవు పనులు. ఎందుకంటే సిస్టమ్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి ఫాలో అయ్యి అంచెలుగా చేయాలంటే అంత ఈజీ ఉండవు. అట్లాంటిది 78 ఎకర్స్ సాధించి మెగా టెక్స్టైల్ పార్క్ కి ఈరోజు దాదాపు 6.7 కోట్లు దగ్గర మనము ఏపీఐసి నుంచి ఖర్చు పెట్టి. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, ప్రతి చేనేతకు 365 రోజులు పని కల్పించాలి. దగ్గరలోనే మేము హెల్త్ పాలసీని కూడా డిస్కషన్ జరుగుతుంది, అడుగులు వేస్తున్నాం. దగ్గరలో చేనేతలకు హెల్త్ పాలసీ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి 50 సంవత్సరాలకే పెన్షన్ అని చెప్పాం, 4000 పెన్షన్. మరి గత ప్రభుత్వం 3000 ఉండే పెన్షన్ ని 4000 రూపాయలు పెన్షన్ చేశాం. మరి సంవత్సరానికి 12,000 రూపాయలు మనం అదనంగా ఇస్తున్నామా లేదా అనేది చేనేతలకు ఈ విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. చేనేతలకు 50 సంవత్సరాలకే ఇస్తున్నాం, అది కూడా 4000తో అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా నా జ్యోతిష్కం చెప్పిన మా బాబాయ్ బివి మోహన్ రెడ్డి గారు తెలుసా మీకు? మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు మా బాబాయ్ బివి మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. వస్తున్నప్పుడు నేను 8th క్లాస్ 7th క్లాస్ చదువుకునేటప్పుడు వచ్చి తీసుకొచ్చి రామ్మా ఏం కూర్చొని నా చేయి చూసి, అన్న నీ రాజకీయ వారసురాలు ఈ పాప అన్న ఆ రోజుల్లోనే చెప్పిన మా బివి మోహన్ రెడ్డి గారి అంకులు కోరిక, ఖచ్చితంగా ఈ టెక్స్టైల్స్ పార్క్ ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. 25 ఎకరాల హ్యాండ్లూమ్స్ పార్క్, మరి మిగతా ల్యాండ్ లో ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్ ఇక్కడ గవర్నమెంట్స్ తీసుకురావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఉపాధి చూపిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు హ్యాండ్లూమ్స్ డే రోజు ఇనాగ్రేషన్ చేశారు. 14-19 ఆగస్టు 7న ఈ ఇనాగ్రేషన్ చేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, మన జయనాగేశ్వర రెడ్డి గారు, ఇక్కడున్న పెద్దలందరూ ఖచ్చితంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారితో ఓపెనింగ్ చేపిస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ ల్యాండ్ కి ఎంత పోరాడారో మీ అందరికి తెలుసు. జయనాగేశ్వర రెడ్డి గారు ఎంత పోరాడి ఇక్కడ 78 ఎకరాలు శాంక్షన్ చేపించి మెగా టెక్స్టైల్ పార్క్ కి ఎంత కృషి పడినారు అనేది. ఒక చోట పెట్టాలనుకుంటున్నాం ప్లాంట్లు, ల్యాండ్ అవైలబుల్ లేదు. ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది, మనకి పోరాడి తెప్పించడం జరిగింది. సో
జయనాగేశ్వర రెడ్డి గారు చాలా కష్టపడినారండి ఈ 78 ఎకరాల్లో. నిజంగా హ్యాట్స్ ఆఫ్. లేకపోతే అంత ఈజీగా అయ్యే పని కాదండి. నేను చూస్తున్న సిస్టమ్ లో ఉన్నా కాబట్టి ఒకటి వెంటబడి చెయ్యాలంటే అంత ఈజీగా జరగవు పనులు. ఎందుకంటే సిస్టమ్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఫాలో అయ్యి అంచెలుగా చేయాలంటే అంత ఈజీ ఉండవు. అట్లాంటిది 78 ఎకర్స్ సాధించి మెగా టెక్స్టైల్ పార్క్ కి ఈరోజు దాదాపు 6.7 కోట్లు దగ్గర మనము ఏపీఐసి నుంచి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే దాంట్లో దగ్గర ఫస్ట్ ఫేజ్ కింద 20 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడే మా ఏపీఐసి జెడ్ఎం కానీ ఇక్కడ ఉంటే ఎన్నాళ్ళ లోపల ఇవ్వబడతాం? త్రీ మంత్స్ లో. సో 3 months లో మా ఇక్కడ ఏపీఐసి నుంచి మా వాళ్ళు ఉన్నారు కాబట్టి కమిట్మెంట్ ఇచ్చారు. 3 months లో ఇవి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తామండి, వితిన్ 3 months. అలాగే జయనాగేశ్వర రెడ్డి గారు ఇంకోటి చెప్తుండ్రి, ఇక్కడ ఒక పెద్ద ప్లాంట్ 50 ఎకరాలు పెట్టేదానికి అనుకూలం చూపించారని టెక్స్టైల్ పార్క్. ఆ టెక్స్టైల్ పార్క్ లో సో టెక్స్టైల్స్ ఏదైనా ఇండస్ట్రీ ఉంది అది ఫాలో అప్ చేస్తామన్నా నా సహకారం ఏమైనా కావాలా, మాట్లాడాలా, పుష్ చేయాలంటే నా వంతు గ్యారంటీ సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా తేవాలా ఇక్కడ ఇండస్ట్రీస్. ఎందుకంటే చంద్రబాబు గారు ఆలోచన 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇయ్యాలా. 20 లక్షల ఉద్యోగాలు ఇయ్యాలంటే ఇట్లాంటి పార్క్స్ ఇట్లాంటివన్నీ ఫస్ట్ లో నేను ఆలోచించా. సార్ చెప్తున్నారు 175 నియోజకవర్గాల్లో పార్కులు ఎట్లా పెట్టగలుగుతాం ఏదని. ఇప్పుడు ఆలోచిస్తే ఆయన ఆలోచన ఎంత కరెక్ట్ అంటే, ఇప్పుడు ఒకవేళ పార్క్ రేపు పొద్దున జయనాగేశ్వర రెడ్డి గారికి ఎవరికైనా పోయి ఇండస్ట్రీస్ లో ఎవరైనా కలిసినప్పుడు, బాస్ మా దగ్గర పార్క్ ఉంది ఇక్కడ మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పుకునేకుంటుంది. సో ఎకో సిస్టమ్ బిల్డ్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఆ ఆలోచన చంద్రబాబు గారికి రావడం చాలా మంచిది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఇట్లా పార్క్స్ వచ్చినాయంటే అక్కడే జాబ్స్ పుట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ అ గ్రేట్ థాట్. ఈ రోజు కూడా ఇక్కడ చేనేత వాళ్ళది చూడడం జరిగిందండి. బెడ్షీట్లు అవి చాలా బాగున్నాయి. ఇంకోటి నా సైడ్ నుంచి నా వంతు ప్రయత్నిస్తా. ఏదన్నా ఇప్పుడు షల్వాలు వేస్తుంటాం, షల్వాలు టీటీడీలో కూడా వేస్తుంటాం. ఇక్కడ నుంచి ఏదన్నా పట్టుకు సంబంధించింది అట్లాంటిది చేస్తే నా వంతు కూడా సహకారం ఇచ్చి నేను పుష్ చేసి అక్కడ తిరుమల దేవస్థానంలో మనకు కప్తారు కదా ప్రోటోకాల్ ఉన్నప్పుడు షల్వాలు, వాళ్ళకి తీసుకునే దాంట్లో కొంత పర్సెంటేజ్ ఎమిగ్నూర్ నుంచి చేసే వాళ్ళకి ఇవ్వమని చెప్తాం. అలాగే మా శాఖలో ఉండే దాంట్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి అట్లాంటి షల్వాలు ఏమన్నా చేపించగలుగుతారు. ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ గారు ప్రత్యేకించి ఈవెన్ డావోస్ పోయినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి సన్మానం చేసేప్పుడు ఇది మా మంగళగిరి నియోజకవర్గం నుంచి అని చెప్పి తెప్పించి చేస్తున్నారు. సో మన డిస్ట్రిక్ట్ నుంచి ఎమిగ్నూర్ నుంచి అది కానీ చేపించగలిగితే ఖచ్చితంగా నా శాఖలో కూడా ఖచ్చితంగా ఎమిగ్నూర్ కి సంబంధించిన షల్వాలు తీసుకోవాలని చెప్పి నేను పుష్ చేస్తానని చెప్పి మాటిస్తున్నా. భాష కూడా మీకు బాగా తెలుసు. మోహన్ రెడ్డి చాలా మంచి భాష మాట్లాడతాడు. ఏం భాష మాట్లాడతాడు ఆ కెమెరామెన్ తెలుసు వారికి ఎంత తిట్టాడు. ఆ భాషను నేను మాట్లాడేది ఎందుకంటే ఆ భాషలో ఆప్యాయత, అభిమానము, ఆ ఇంటిమేషన్ ఉండేది ఆయన దగ్గర. మళ్ళీ ఆ రకంగా మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రభాకర్ ఉన్నప్పుడు కూడా కేఎం కృష్ణమూర్తి అన్ని బాధ్యతలు కూడా మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తాం జిల్లాలో. ఆయనకు రైట్ హ్యాండ్ ఎవరు? సోమిశెట్టి వెంకటేశ్వర గారు. ఆయన నడిపించేవాడు, ఈయన నడిచేవాడు. ఆ రకంగా మేము తెలుగుదేశం పార్టీని ఆ రకంగా ఆ రోజులు పనిచేశాం. మరి ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారు లేదు, ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారిని పిలిపించి మధ్యాహ్న భోజనం ఈవేళ అయితే 1 గంట అయితే మోహన్ రెడ్డి గారు రావాలా, ఎన్టీ రామారావు గారు మోహన్ రెడ్డి గారితో కూర్చొని భోజనం చేయాలా, సాయంత్రం 7:30, 8 మధ్యలో మళ్ళీ మోహన్ రెడ్డి గారు రావాలా, ఎన్టీ రామారావు గారు భోజనం చేయాలా. ఆ రకంగా మోహన్ రెడ్డి గారి ప్రయాణం సాగితే ఎన్టీ రామారావు గారితో మోహన్ రెడ్డి గారి కళ్ళ ముందు మళ్ళీ మోహన్ రెడ్డి కళ్ళ ముందే ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోవడం జరిగింది. మోహన్ రెడ్డి గారిని చాలా ప్రత్యేకత, అభిమానం ఉండేది ఎన్టీ రామారావు గారికి. మరి ఎందుకుందో ఏమో మొన్ననే మాట్లాడుకుంటూ వచ్చాము. ఓ రోజు క్యాబినెట్ చెప్పారు ఎన్టీ రామారావు గారు, మోహన్ రెడ్డి గారికి ఎట్లా ఇంటిమేసీ పెరిగింది సార్ అని అడిగినప్పుడు మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో కె కృష్ణమూర్తి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు మనుషుల్లో దేవుడు సినిమా పేరు పెట్టినారు అని చెప్పినారు. మాకు తెలుసు ఆ మనుషుల్లో దేవుడు సినిమా అదే ఎన్టీ రామారావు సినిమాలు చూసాము. మనుషుల్లో దేవుడుకు బాలరామయ్య గారు, పుండరీకాచార్య గారు మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులు. ఆ సాన్నిహిత్యంతో మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో బాగా దగ్గరయ్యారు. మోహన్ రెడ్డి గారు కొంచెం జాతకాలు చెప్పే ఆలోచన ఉండేదానికి, ఏదైనా చెప్తే కొంచెం జరిగేది. మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఆయన నేను చెప్పింది ఆ విషయాలు క్యాబినెట్లో ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయం చెప్తున్నారు. మళ్ళీ ఫరూక్ గారు చెప్పినారని చెప్పుకోకండి. ఆ రోజు మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెప్పారు ఎన్టీ రామారావు గారు. మోహన్ రెడ్డి గారు సినిమాకు పెడితే బలరామయ్య గారు సినిమా, పుండరీకాచార్య గారు నిర్మాత, ఆ సినిమా పేరు మనుషుల్లో దేవుడు పెడితే సక్సెస్ అవుతుంది అని చెప్పి
ఆ నుంచి ప్రయాణం మోహన్ రెడ్డి గారి ఎన్టీ రామారావు సాగింది. కులు మనాలి పోయేటప్పుడు కులు నుంచి మనాలి పోయేటప్పుడు మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావుకు జాతకంగా చెప్పారట, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు అవుతారు అని చెప్పి. సీనియర్ జర్నలిస్ట్ చాలా మంది తెలిసి ఈ విషయం. ఎన్టీ రామారావు గారు మనకి ఎలా రాజకీయాలు అన్నారు, కానీ ఎన్టీ రామారావు గారు మళ్ళీ రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా మీకు తెలుసు మార్చి 29వ తేదీన మోహన్ రెడ్డి గారితోనే వారు పూజ చేయించి అసెంబ్లీలో, పాత అసెంబ్లీ హైదరాబాద్ లో మన పార్టీ తెలుగుదేశం పార్టీ నామకరణం చేసి చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి మోహన్ రెడ్డి గారు అంటే ఎంత సాన్నిధ్యం లేదో మీకు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మోహన్ రెడ్డి గారు పట్టుదలకు మారు పేరు ఆయన. అటువంటి వారి కుమారుడు మన జయనాగేశ్వర రెడ్డి. ఆ విషయాలు నాకు ప్రభాకర్కి చెప్పి మాకన్నా చిన్న పిల్లలు కూడా తెలుసు. మళ్ళీ ఈ అమ్మాయి మా బిడ్డ ఉంది సబితా ఇంద్రారెడ్డి అని పేరు పెడుతుంది. ఆమె కూడా మగడు కూడా మాతో పనిచేసినోడే, ఆ భర్త కూడా. ఈ అమ్మాయి తండ్రి రామచంద్రారెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు, మార్కెటీ మినిస్టర్ గా. నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను వాళ్ళ పిల్లలతో కూడా చేసే పరిస్థితి వచ్చిందని చెప్తున్నా. ఆ బిడ్డ ఉంది, మళ్ళీ ఆ బిడ్డ ఉన్నాడు, మళ్ళీ ఈయన ఉన్నాడు, మళ్ళీ భరత్ కూడా, వాళ్ళ తండ్రి గారు కూడా మాకు చేశారు. కాబట్టి 4 తరాల నుంచి నాకు అవకాశం కలిగించిన మన జిల్లా ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవకాశం కలిగింది. ఇది మోహన్ రెడ్డి కళలు ఈ రోజు ఫలిస్తున్నాయని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే పైనుంచి చూస్తా ఉన్నాడు మోహన్ రెడ్డి. ఇది మోహన్ రెడ్డి కళ. వీవర్ కమ్యూనిటీకి ఏదైనా చేయాలని చెప్పి ఒక పట్టుదల. ఈ భువనాసి ప్రాంతాన్ని అంతా ఆయన సేకరించిందే. ఆయన ఇక్కడ ఒక స్కూల్ పెట్టి, తర్వాత ఎన్టీ రామారావు గారిని పిలుచుకొచ్చి, తర్వాత చంద్రబాబు గారిని పిలుచుకొచ్చి ఈ రకంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమం చేయడానికి అవకాశం కలిగించిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు. దాన్ని ఈ రోజు ఆచరణలు తీసుకొచ్చిన వ్యక్తి జయనాగేశ్వర రెడ్డి గారు. కాబట్టి జయనాగేశ్వర రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంచి పని చేస్తున్నారు. కాబట్టి మనకు కావాల్సింది అభివృద్ధి కావాలా, టెక్స్టైల్ పార్క్ కావాలా. టెక్స్టైల్ పార్క్ అంటే అందరికి సమూహంగా ఏర్పాటు చేసి వారు ఏదైతే ఉత్పత్తి చేస్తారో ఆ ఉత్పత్తి అంతా ఎక్కడి నుంచే జరగాలనేది వారి ఆకాంక్ష. శైలి, వాళ్ళ వ్యాపారం కానీ వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉందని చూస్తే కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం బ్రహ్మాండంగా వాళ్ళు చేస్తున్నారు. అదే రకంగా ఇప్పుడే మంత్రివర్యులు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు కూడా మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది, ఒక స్టడీ టూర్ త్వరలో కంచి దగ్గరకు పోయి కంచిలో కూడా స్టడీ టూర్ ద్వారా బ్రహ్మాండంగా కంచిలో ఉన్నటువంటి వీవర్స్ ఎట్లా చేయబోతున్నారో, ఏమి చేస్తున్నారనే కార్యక్రమాలు కూడా స్టడీ చేసి వెంటనే అతి త్వరలోనే ఒక డిపిఆర్ తయారు చేయబోతున్నాం. 50 ఎకరాల్లో మెకనైజేషన్, పవర్ లూమ్, స్పిన్నింగ్, జిన్నింగ్, డైయింగ్, అదే రకంగా ఒక ఇన్వెస్టర్ కూడా రెడీగా ఉన్నారని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నారు. తద్వారా ఇక్కడ 50 ఎకరాల్లో ఒక పరిశ్రమ వచ్చి మన ప్రాంతంలో పిల్లలకు మనకు పనులు కల్పించే విధంగా, ఉపాధి కల్పించే విధంగా ఆ 50 ఎకరాలు ఉంటే 25 ఎకరాలు మాత్రం చేనేత కళాకారుల కొరకే సపరేట్ గా హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ ద్వారా ఈ యొక్క చేనేత కళాకారులకు ఫండ్ గాని, సబ్సిడీ గాని అన్ని రకాలుగా ఇప్పించి బ్రహ్మాండంగా ఎట్లాగైతే మీకు బస్సు పెట్టి ఈ రోజు ఇక్కడ వరకు తీసుకొచ్చామో ఆ బస్సులోనే అది రేపు రాబోయే రోజుల్లో ఒక స్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఇంటి నుంచి ప్రతి ఒక్క చేనేత మహిళను కూడా తీసుకొని వచ్చి ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఏదైతే మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఆశించి ఏ రకంగా ఏర్పాటు చేశారో చేనేత మగ్గాలు, అంతకంటే మించిన విధంగా వారి ఆశీర్వాదంతో రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెగనూరు గడ్డ మీద కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నాను తెలియజేస్తున్నాను.